హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక సూపర్ అయిన ఫ్యాట్ కటర్ డ్రింక్ చెప్పబోతున్నాను. సో అది నేను యూస్ చేసి చాలా మంచి రిజల్ట్స్ చూశాను. ఎప్పటి నుంచో ఈ వీడియో వచ్చేసి పోస్ట్ చేయాలి, సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పాలి అనేసి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు రైట్ టైం వచ్చింది, అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నేను చాలా వెయిట్ ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత నేను వెయిట్ రెడ్యూస్ అయ్యేటప్పుడు నేను ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ని కూడా నా డైట్లో యాడ్ చేసుకున్నాను. నాకు రిజల్ట్స్ అనేది ఇంకా కొద్దిగా ఫాస్ట్గా ఉంది. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కదా మీరు ఒకసారి నా పాత వీడియోస్ చూడండి. నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత తగ్గాను అనేసి క్లియర్గా అక్కడే ఉంటుంది. మళ్ళీ నేను చెప్పాల్సిన పని అయితే ఉండదు. చాలామంది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తుంటారు. కొందరు ఓన్లీ డైట్ యూజ్ చేస్తూ ఉంటారు, కొందరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు బాగా తిని, కొందరు డైట్ చేయరు, ఎక్సర్సైజ్ చేయరు, ఓన్లీ ఫ్యాట్ కటర్ డ్రింక్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకందరికి కూడా రిజల్ట్స్ ఉంటుంది, కానీ చాలా స్లోగా ఉంటుంది అనమాట రిజల్ట్స్. నేను డైట్ చేసేటప్పుడు ఎలా ఫాలో అయ్యానంటే మార్నింగ్ ఫ్యాట్ కటర్ డ్రింక్స్తో ఏదో ఒక హెల్తీ డ్రింక్తో స్టార్ట్ చేసేదాన్ని. మళ్ళీ డైట్ అంతా స్ట్రిక్ట్గా ఫాలో చేసేదాన్ని. కొన్ని రోజులు 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. టోటల్ 10 kgs వరకు తగ్గాను. సో ఈ 10 kgs తగ్గే ప్రాసెస్లో నేను ఫ్యాట్ కటర్ డ్రింక్స్ చాలా తీసుకునేదాన్ని. సో అందులో ఒక ఫ్యాట్ కటర్ డ్రింక్ ఈరోజు వీడియో మీకు చూపిపోతున్నాను. ఇది పీజీలో ఉండే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వర్క్ చేసే వాళ్ళు టైం లేకుండా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ఇంగ్రీడియంట్ అందరి ఇంట్లో అవైలబుల్లో ఉండేదే, మీరు మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాల్సిన పని అయితే ఉండదు. అందుకనేసి ఇది నేను చూస్ చేసుకున్నాను ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ మీకు చెప్పడానికి. సో ఇదేంటంటే మనం ఇంట్లో వాడతాం కదా సోంపు, ఫెనల్, దీనితోనే చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కదా, వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతుంది, వాళ్ళ సైకిల్ కరెక్ట్గా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇష్యూ ఉండే వాళ్ళకి కూడా వాళ్ళది కూడా క్యూర్ అవుతుంది. బ్లోటింగ్ ఉండదు, గ్యాస్ ఫామ్ అవడం ఇలాంటిది ఉండదు, బాగా డైజెస్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఉండదు, వెయిట్ అనేది బాగా లూజ్ అవుతారనమాట. మన స్కిన్కి, హెయిర్ కూడా చాలా మంచిది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, నెక్స్ట్ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఇంగ్రీడియంట్ ఇంకొక మెయిన్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే వెయిట్ అనేది చాలా బాగా లూజ్ అవుతారు. ఇది మామూలుగా మనం హోటల్స్కి వెళ్ళినా నాన్ వెజ్ ఐటమ్స్ అలా అంతా తిన్నా కూడా లాస్ట్లో ఆ సోంపు దానికి ఒక వైట్ కోటింగ్లో ఇస్తూ ఉంటారు కదా, సో అదే అనమాట. ఇది 2 మెథడ్స్లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చి మనం బాయిల్ చేసుకోవచ్చు, ఇంకోటి సోక్ చేసి పెట్టుకొని చేయొచ్చు. సో అదే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ సోంపుని మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఉండేటివి, మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండేటివి తీసుకోండి. పాత స్టాక్ ఉండేటివి తీసుకోవద్దండి. వీలైతే ఆర్గానిక్ షాప్, మీకు దగ్గరలో ఆర్గానిక్ షాప్ అవైలబుల్లో ఉంటే అక్కడ తీసుకోండి. నేనైతే ఆర్గానిక్ షాప్లోనే ఇది పర్చేస్ చేశాను. చాలా మంచి ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పుడే అది ఫ్రెష్గా ఉన్నట్లు. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తున్నాను అంటే ఒక గ్లాస్లో 1 స్పూన్ సోంపు తీసుకున్నాను. దాంట్లో వామ్ వాటర్, కొద్దిగా వేడిగా ఉండే నీళ్ళే వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. సో కొందరు బాయిల్ చేస్తూ ఉంటారు, నేను బాయిల్ చేయను. బాయిల్ చేస్తే దీంట్లో ఉండే మంచివన్నీ ఇంకా తగ్గిపోతుంది, అందుకనేసి అలా చేయట్లేదు. ఒక 10 minutes అలానే వదిలేసి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. బెనిఫిట్స్ చాలా బాగుంటుంది. మీకు బాయిల్ చేస్తే ఏ కలర్ వస్తుందో అలానే ఇప్పుడు కూడా ఆ కలరే వస్తుంది. సో చూసారు కదా ఎంత ఈజీ ఇది. సో మీరు సోంపు ఫ్లాస్క్లో ఒక హాట్ వాటర్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ మీరు తాగొచ్చు. దీనికి ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ పీజీలో ఉండే వాళ్ళకి హాట్ వాటర్ దొరకడం కొద్దిగా కష్టం అయితే మీరు ఏం చేస్తారంటే నైటే ఒక బౌల్లో 1 స్పూన్ సోంపు తీసుకొని మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ని వేసేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టేసేయండి. ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని తీసుకోండి. మీకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో సేమ్ బెనిఫిట్స్ ఉంటుంది. 2 మెథడ్స్లో మనం తీసుకోవచ్చు. సో ఇది తీసుకున్నా మీకు అదే బెనిఫిట్స్ ఉంటుంది, వామ్ వాటర్లో తీసుకున్నా అదే బెనిఫిట్స్ ఉంటుంది. పీజీలో ఉండే వాళ్ళకి, హాస్టల్స్లో ఉంటారు కదా, వాళ్ళకందరికీ ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. నేను కొన్ని టైమ్స్ నైట్ సోక్ చేసి పెట్టడం మర్చిపోతే మార్నింగ్ అలానే తీసుకుంటాను, కొన్ని టైమ్స్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి నా టైమింగ్ బట్టి, నా వర్కింగ్ బేస్ చేసుకొని నేను 2 మెథడ్స్ ఫాలో చేస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ ఎవరైనా ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ తాగుతూ ఉంటే నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది రిజల్ట్స్ అనేసి. ఒకవేళ తెలియకపోతే ఇప్పటి నుంచి ఎవరు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. సో నేనైతే ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ని యూజ్ చేసి మంచిగా వెయిట్ రిజల్ట్స్ అనేది మంచిగా చూసుకున్నాను.
చూసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు టీ కాఫీ అడిక్షన్ ఉంది, దాన్ని తగ్గించుకోలేకపోతున్నాను అన్నారు. ఇలా ఫెనల్ టీ తాగినా కూడా ఇది కూడా టీనే, కొందరు వచ్చి టీ తాగకపోతే హెడేక్ వస్తుంది అంటున్నారు. సో మీరు అలా ఫిక్స్ చేసేసుకున్నారు మీ మైండ్ని, టీ తాగకపోతే హెడేక్ వస్తుంది అనేసి. అలా కాదు, మీకు ఒకవేళ హెడేక్గా అలా ఉన్నా వేడిగా ఏది తాగినా హెడేక్ అనేది తగ్గుతుంది. మీరు నార్మల్ వాటర్ తాగినా కూడా, వేడి నీళ్ళు తాగినా కూడా మీకు హెడేక్ అనేది తగ్గుతుంది. ఒకసారి కావాలంటే ట్రై చేయండి. నేను కూడా ఎక్కువ టీ కాఫీకి చాలా ఎక్కువ అడిక్ట్ అయినాను. స్లోగా అది తగ్గించుకున్నాను. ఇప్పుడైతే మంచి రిజల్ట్స్ ఉంది. మీరు టీ కాఫీని స్టాప్ చేసేసి ఎక్కువ హెల్తీ డ్రింక్స్, ఇలా ఫ్యాట్ కట్ డ్రింక్స్ వామ్ వాటర్లో తీసుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో ఫ్యాట్ కట్ డ్రింక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.